ఒకళ్ళ ఆహార వ్యవహారాల్ని, ఒకళ్ళ సాంప్రదాయ వ్యవహారాల్ని నువ్వు ఇదే తిను, ఇదే తినొద్దు అని రూల్ చేసే రైట్ ఎవరికి లేదు. తరతరాల సాంప్రదాయాల నుంచి కొందరికి కొన్ని రకాల ఆహారపు అలవాట్లు వస్తాయి. ఎవరి ఆహారపు అలవాటు వాళ్ళదండి కదా. కాదు ఈ 3 నెలలు చేస్తే మంచిగుంది కదా, ఇంకెక్కడ తినబుద్ధి అయిద్దండి, వదిలేస్తామండి, సంతోషం, అంతకంటే ఏం కావాలి. మాంసాహారం మానేస్తామంటే అంతకంటే ఏం కావాలి, చాలా సంతోషం, మానేయండి. కాదు మాకు అలవాటండి తింటాం, అది మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఓకేనా. నెక్స్ట్ 3 నెలలు మాత్రం తినొద్దు. నెక్స్ట్ జీవితంలో ముట్టకూడని పదార్థాలు ఉన్నాయి, ఇంటి గుమ్మం కూడా తొక్కకూడని పదార్థాలు ఉన్నాయి, వాటిని తినద్దు. పొరపాటును కూడా జీవితంలో ఈ ఇంటికి రావద్దండి. ఇంటికి వస్తే మనం నష్టపోతాం, మన పిల్లలు నష్టపోతారు, హాస్పిటల్ చుట్టూ తిరగడం తప్ప మనకి ఇంకొక అవకాశం కూడా ఇవ్వదు లైఫ్. ఏంటవి? ఫారం కోడిగుడ్డు తినద్దు, ఫారం కోడి మాంసం తినద్దు, బాయిలర్ కోడిని అమ్ముతున్నారుగా తినద్దు, పాకెట్ పాలు తాగొద్దు, అయోడైజ్డ్ ఉప్పు వాడద్దు, కృత్రిమంగా జీన్ మాడిఫై చేసి చెరువుల్లో పెంచుతున్న పెంపకపు చేపలు తినద్దు. ఎప్పటిదాకా తినద్దు, లైఫ్లో ముట్టద్దు. ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బందులు పడతాం, జబ్బులు వస్తాయి.